నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కోచ్ రమేష్ ని సస్పెండ్ చేయాలి, ఓయూలో స్పోర్ట్స్ ఫెడరేషన్ డిమాండ్. పిన్నెల్లిపై ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం, రౌడీ రాజకీయాలు సహించబోమని వ్యాఖ్య. సంత మాగులూరులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఏసీబీకి చిక్కిన మనుగూరు సీఐ, ఓ బాధితుడి వద్ద నుంచి 4 లక్షలు డిమాండ్. మనుగూరు సీఐ సతీష్ కుమార్ ఏసీబీకి చిక్కారు. భూతగాద కేసులో శ్రీను అనే వ్యక్తిని తప్పించేందుకు 4 లక్షలు డిమాండ్ చేశారు సీఐ. మొదటగా 3 లక్షలు సీఐకి ఇచ్చాడు. ఈ విషయాన్ని ఏసీబీకి తెలిపాడు. మరో 1 లక్ష మీడియేటర్కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐని విచారించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ ఖమ్మం డీఎస్పీ రమేష్ తెలిపారు. ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళ ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నారట. 3 లక్షల రూపాయలు వాళ్ళకి బాకీలో కూడా చెల్లించండి, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో స్పోర్ట్స్ ఫెడరేషన్ నిరసన తెలిపింది. అథ్లెటిక్ కోచ్ నాగపూరి రమేష్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఆయన చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. డోపింగ్ పరీక్షల నిర్వహణ సమయంలో క్రీడాకారులు తప్పించేందుకు
సహకరించారని రమేష్పై ఆరోపణలున్నాయి. గతంలోనూ సాయి ట్రైనింగ్ సెంటర్లో చాలా మంది డోపింగ్కి పాల్పడ్డారని స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో కోచ్ రమేష్ సస్పెండ్ అయ్యారని చెప్పారు. ఈ డోపింగ్ అనే విషయం గురించి మన హైదరాబాదు సాయి ట్రైనింగ్ సెంటర్లో చాలా మంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడి అదేవిధంగా కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈరోజు సస్పెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ డోపింగ్ అనే విషయం ఈ రోజు కాదండి, ఇది ఎప్పుడంటే 11/4/2023 రోజు మన సాయి డిప్యూటీ డైరెక్టర్ శరత్ చంద్ర యాదవ్ సారు సడన్ విజిట్ చేసినప్పుడు క్రీడాకారుల దగ్గర 3 లక్షల విలువైన స్టెరాయిడ్స్ అదేవిధంగా మందు బాటిల్ కూడా దొరకడం జరిగింది. ఆ రోజు ఆ పిల్లలు నా పిల్లలు కాదని చెప్పేసి దాటి వాళ్ళ మీద బయటకు రాకుండా ఆ రోజు కోచ్ రమేష్ గారు మభ్యపెట్టడం జరిగింది. అదే క్రీడాకారులు ఈరోజు అదే డోపింగ్లో దొరకడం జరిగింది. షణ్ముఖ శ్రీనివాస్ ప్రత్యూష అనే ఇద్దరు క్రీడాకారులు దొరకడం జరిగింది. ఈరోజు దాంతో నాకు సంబంధం లేదంటున్నాను. ఆల్రెడీ డోపింగ్లో దొరికినటువంటి వ్యక్తికి ఆల్రెడీ 2023లో సస్పెండ్ అయిన వ్యక్తికి నువ్వు ఎలా ట్రైనింగ్ చేసినావని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే మనం రీసెంట్గా చూసినాం జీవన్ దీప్తిజీ అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒలింపిక్స్లో మెడల్ సాధించడం జరిగింది. అయితే ఆ అమ్మాయి పారా అథ్లెటిక్స్లో పాల్గొనడం జరిగింది. ఆ అమ్మాయి 2014 నుంచి స్పోర్ట్స్ చేస్తుంది. 2022 వరకు కూడా ఆ అమ్మాయి జనరల్ దాంట్లో అంటే ఉమెన్ కేటగిరీలో ఉరికింది, అండర్ 20లో ఉరికింది, సౌత్ జోన్లో ఉరికింది. అమ్మాయి మెడల్ తీసుకొచ్చిన అమ్మాయి సడన్ గా మెంటల్ డిజాస్టర్ ఎట్లా అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఎందుకంటే ఈ రోజు ఒక పేద అమ్మాయిని ఈ రోజు మేము బ్లేమ్ చేయడానికి చేస్తలేదు. ఎందుకంటే నాగపూర్ రమేష్ లాంటి చీడ పురుగులు అనే వాళ్ళు స్పోర్ట్స్ ని ఎంత భ్రష్టు పట్టిస్తున్న అనే విషయం తెలంగాణ సమాజం, భారతదేశ ప్రభుత్వం అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. గత కొద్ది రోజులుగా మన తెలంగాణ క్రీడల్లో మన నాడా నేషనల్ డోపింగ్ యాంటీ డోపింగ్ అక్కడ ఏజెన్సీ వాళ్లకు మన క్రీడాకారులు కొందరు ఢిల్లీలో సహకరించకుండా పారిపోవడంతో వాళ్ళపై వేటు వేసి నాడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి కోచ్ అయినటువంటి నాగపూర్ రమేష్ గారు సహకరించినటువంటి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే డిస్మిస్ చేసి గల్ఫ్ ఏజెంట్ల పేరిట మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య భార్య రజితను ఆయన పరామర్శించారు. నెల రోజుల క్రితం దుబాయ్కి వెళ్లిన లింగయ్య తన కాళ్ళు చేతులు వాపులు రావడంతో తీవ్రంగా బాధపడ్డాడు. చేతిలో డబ్బులు లేక ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తన మనోవేదనను సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్కి తెలియడంతో ఆయన అక్కడున్న ఎన్ఆర్ఐ సంక్షేమ సంఘం నాయకులను బాధిత కార్మికుడు లింగయ్య దగ్గరకు పంపించినట్లు సంపత్ కుమార్ తెలిపారు. వారం రోజుల్లో లింగయ్యను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. పని కల్పిస్తామని నమ్మబలికి మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంపత్. మీరు ఇలా
నాకు నా భర్త ఎమ్మెల్యే సార్ కూడా పదే దండం పెట్టి నేను వేడుకుంటున్నా. ఎందుకంటే మాది మధ్యతరగతి బతుకులు. నాకు మేము ఉండి భూములు జాగాలు ఆస్తులు ఏం లేవు మాకు. చెపూరి లింగయ్యను చొప్పరి లింగయ్యను తోలిచ్చినటువంటి ఏజెంటు జగిత్యాల ఒక చిన్న ఏజెంటు అని చెప్పి తెలిసింది. ఇటువంటి ఏజెంట్లకు ఖబర్దార్ అని చెప్తున్నా. దాన్ని ఇంటికి రప్పించేందుకు మేము ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకోపోతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా అతనికి గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి తీసుకోబోయి అతనికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి వాళ్ళ యొక్క కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాని మీద ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరుగుతుంది. నా పేరు గాజుల సంపత్ కుమారు. నేను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సెంట్రల్ కమిటీ సమన్వయకర్త. జై ఎన్ఆర్ఐ పాలసీ. ఎట్లా చేసి మీరు నాకు టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఇటీవల సాయి సూర్య సురానా గ్రూప్లలో ఈడీ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో ప్రమోషన్స్ కోసం సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ల కంపెనీల నుంచి మహేష్ బాబు నగదు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ మహేష్ బాబుకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ గ్రూప్లలో ఈడీ అధికారులు సోదా నిర్వహించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు ఈడీ అధికారులు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు ఇచ్చింది ఈడీ అధికారులు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. ఇటీవల సాయి సూర్య సురానా గ్రూప్లలో ఈడీ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో ప్రమోషన్స్ కోసం సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల నుంచి మహేష్ బాబు నగదు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్టు గుర్తించారు ఈడీ. మహేష్ బాబుకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ గ్రూప్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు ఈడీ అధికారులు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో లష్కర్లకు ఏడాది జీతాలు పెండింగ్ ఉండగా కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ఆనాడు చంద్రబాబు 430 కోట్లతో డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తే జగన్ హయాంలో విధ్వంసం చేశారని ఆరోపించారు. డయాఫ్రామ్ వాల్పై వైసీపీ నేతలకు అవగాహన లేదని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14-19లో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఖాళీ కుండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దర్శకులతో, పవన్ కళ్యాణ్ గారి అండతోటో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కుండను నింపుకోగలుగుతాం. కానీ చిన్న కుండను మనకు అప్పచెప్పాడు. అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినట్టు అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీగా ఈదురుగాలు, వరద నీరు పంటలకు నష్టం చేకూర్చింది. 6 నెలలుగా పండించిన తమ పంటలను నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు సకాలంలో టార్పాలిన్ కవర్లు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తమకు నష్టపరిహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రోజులు తెచ్చి మార్కెట్లో పోసుకొని మమ్మల్ని పట్టించుకుని చూడలేరు. ఇక్కడ ఇవన్నీ మోరిపాలైనవి. వర్షం వచ్చి మొత్తం కొట్టకపోయి మరి నింపి ఇవ్వద్దు. కష్టపడి 6 కాలం కష్టపడి చేసుకుంటాం. 6 ఎకరాలు 10 ట్రాక్టర్లు అయినాయి. అన్ని మోరిపాలైనవి. ఆగమైనాం. ఇక ఈ వాన వచ్చింది. ఇవన్నీ ఇవ్వద్దు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. రైతులను పట్టించుకోవాలి. రోజులు తెచ్చి మార్కెట్లో పోసుకొని. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ రాజకీయాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పిన్నెల్లి త్వరలో జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. అమాయక వైసీపీ నేతలను కేసులు ఇరికించాలని చూస్తున్నారని జూలకంటి విమర్శించారు. ప్రయత్నం చేస్తే చట్టపరంగా వాడిని తీసుకెళ్లే చర్యలు తీసుకోబడతాయని కూడా సందర్భంగా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధికే కాదు
రాబోయే రోజుల్లో కార్యకర్త సంక్షేమానికి కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి తీసుకురాబోతుందని చెప్పి సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. సహజమే, 20 ఏళ్ల పోరాటం, ఆశలు అన్నీ ఉంటాయి. అయితే ఒక్కరోజు చేయటం సాధ్యం కాదు, కానీ అందరికీ వీలున్నంత మందికి న్యాయం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచిస్తున్నారు. లోకేష్ గారు, యువ నాయకులు కూడా అది ఏ విధంగా కార్యకర్తలను ఆదుకోవాలనే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. రౌడీ ఎలిమెంట్స్ అందరికీ ఫోన్ చేసి మీరు రండి, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్లు చేస్తా ఉన్నాడు. మీరు 100 మంది వచ్చినా తొక్కి పెట్టి నార సాగరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ 10 నెలల మా మంచితనాన్ని చూశారో, పిచ్చి పిచ్చి వేషాలు. మంత్రి పొన్నం ప్రభాకర్ మంజుల దంపతుల పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దంపతులు చిత్తారి పద్మ రవీందర్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, పంచలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి మంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు, మన అభిమాన నాయకుడు, హుస్నాబాద్కు అభివృద్ధి ప్రదాత శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరి మంజుల గారుల 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారికి అతి ప్రీతిపాత్రమైన, బాగా నమ్మకమైనటువంటి, ఆమె భక్తులు ఇళ్ళవేలిపోయినటువంటి ఎల్లమ్మ తల్లి గుడి ఆవరణలో కూడా ఈరోజు వారి మ్యారేజ్ డే జరుపుకుంటూ, వారికి అతి ఇష్టమైనటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది కానీ, ఇక్కడ ఆయన రాగానే మున్సిపల్ సిబ్బంది కానీ, అమలు సంఘ నాయకులు అంటే వారికి వినలేని ఇష్టము. వారికి ఇవాళ మేము ప్రత్యేకించి వాళ్ళ ఇష్టానుసారంగా మేము మున్సిపల్కు సంబంధించినటువంటి సిబ్బందికి మహిళా సోదరి మండలకు చీరలు, వీళ్ళకు పురుషులకు ఒక టవల్స్కు సంబంధించినటువంటి కార్యక్రమము చేపట్టడం. దీనికి మా హుస్నాబాద్ మండలం, పట్టణము లీడర్లు అందరూ మాకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మాకు వెనక ఉండి మాకు ప్రోత్సహిస్తారు. వారి అందరి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం చేస్తాము. ఇప్పుడు వాళ్ళకు చీరల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి 25 సంవత్సరాల పెళ్లి రోజు సందర్భంగా బాపట్ల జిల్లా సంతమాగులూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి గొట్టిపట్టి రవికుమార్ ప్రారంభించారు. సవిటిపాలెంలో 10 లక్షలతో ఎన్టీఆర్ పార్క్, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 30 లక్షల నిధులతో సీసీ రోడ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు. డిఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సముచిత స్థానం ఉంటుందని ఆయన అన్నారు. మద్యం దుకాణాలకు ఉపాధ్యాయులను వైసీపీ కాపలా పెట్టిందని మంత్రి ఆరోపించారు. దృష్టి పెట్టి గడిచిన 5 సంవత్సరాల్లో పిల్లల ఎడ్యుకేషన్ మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల దాదాపు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయారనమాట. అందుకనే ఇప్పుడే ప్రభుత్వం ఒక మార్గదర్శకాలు ఇవాళ కూడా రిలీజ్ చేసినట్టుంది. మీరు చూసి ఉంటారు. ఏమైందంటే ఇప్పుడు స్కూల్ అయిపోతుంది. అయిపోయిన దగ్గర నుంచి టీచర్లు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్లో పిల్లల్ని చేర్పించాలనే ఉద్దేశంతో నేను చేస్తుంది. అట్లానే ప్రభుత్వ స్కూల్లో ఏదైతే సదుపాయాలు కావాలో అన్ని ప్రభుత్వ బాధ్యత తీసుకొని తప్పకుండా చేస్తుంది. ఆ భాగంలోనే ఇవాళ దాదాపు 40 లక్షల రూపాయలు ఇస్తే, మనం ఇస్తే, గవర్నమెంట్తో పాటు ప్రజలు కూడా అట్లాంటి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా వాళ్ళ ద్వారా కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేశారు. ఈ మధ్య చూసి ఉంటారు మన కాన్స్టిట్యున్సీలో నేను కూడా సిఎస్ఆర్ గ్రాంట్తో చాలా పెద్ద ఎత్తున హై స్కూల్ చదువుకునే పిల్లలకి 6 నుంచి 10వ తరగతి పిల్లలకి కొంతమంది సిఎస్ఆర్ గ్రాంట్ ఇస్తే ఒక స్కూల్ని ట్రైల్ చేసాం. అద్దెకి స్కూల్లో లేడీస్ స్కూల్ ఉంటే ఆడపిల్లల స్కూలు దాదాపు రోజు 3-4 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ రావాల్సి వస్తుంటే వాళ్ళందరూ కూడా 500 సైకిల్ ఇచ్చాం. 25 లక్షల రూపాయలు ఒకరే ఇచ్చారనమాట. ఒకే కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అట్లానే మన కాన్స్టిట్యున్సీలో 6 నుంచి 10వ తరగతి చదువుకునే పిల్లలు దాదాపు 10,000 మంది నుంచి 12,000 మంది పిల్లలు ఉన్నారు. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఇవ్వమని అడిగాను. తొందరలోనే అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. మొన్న మధ్య చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా కాళ్ళు దెబ్బతిని యాక్సిడెంట్లో కాలు పోయి
నడవలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యున్సీలోనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళ ద్వారా దాదాపు 40 మందికి స్కూటర్లు, ఒక్కో స్కూటర్ 1,30,000 1,40,000 అయింది. మీ ఊళ్ళో కూడా ఇచ్చామని చెబుతున్నారు. ఒక 40 మందికి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో రైతు గిట్టుబాటు లేదని పంటకు నిప్పు పెట్టాడు. షేక్ యాసిన్ అనే రైతు 6 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. కౌలు పెట్టుబడి కలిపి ఎకరాకు 1,00,000కు పైగా వెచ్చించాడు. చేతికొచ్చిన దిగుబడిని పొలం వద్ద ఆరబెట్టగా అకాల వర్షంతో మొత్తం తడిసింది. దీన్ని తిరిగి ఆరబెట్టి షెల్ వ్యాపారులు చుట్టూ తిరిగినా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. సాగు సమయంలో క్వింటా 18,000 కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్న వ్యాపారి కూడా ముఖం చాటేశారు. గుంటూరు వ్యాపారులు 2,000కి మించి కొనలేమని చెప్పడంతో రైతు మనస్తాపానికి గురయ్యాడు. పొలంలో నిల్వ చేసిన 22 క్వింటాల పొగాకు కుప్పలకు నిప్పు పెట్టారు. కుత్బుల్లాపూర్లో ఎలక్ట్రిక్ మీటర్లు దుర్వినియోగం చేస్తున్న నిందితుడు అరెస్ట్ అయ్యాడు. వేణుగోపాల్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిలోని ఓ రూమ్లో 30 ఎలక్ట్రిక్ మీటర్లను ఏర్పాటు చేశాడు. వాటికి బిల్లులు చెల్లిస్తున్నాడు. వీటికి సరైన ధృవపత్రాలు, ఇంటి నెంబర్, అనుమతులు లేవని విద్యుత్ శాఖ తేల్చింది. దీంతో తనిఖీలు నిర్వహించగా నిందితుడు మీటర్ల సాయంతో ప్రభుత్వ భూములను ఆక్రమించాలని యోచించాడు. ఆ భూములను తన పేరిట రెగ్యులర్ చేయాలనుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.